గురువైన బ్రహ్మర్షి పత్రి గారికి నమస్కారం చేసుకుంటూ మాస్టర్స్ అందరికి నమస్కారం చేసుకుంటూ జై హో పత్రిజీ. ఓకే, మనం ఈరోజు ఒక మంచి విషయం చెప్పుకుందాం. ఏంటి అంటే అసలు మనలో ఎంత శక్తి ఉంది? ఓకే, అసలు నిజంగా మనలో ఉన్న శక్తిని మనం ఉపయోగిస్తున్నామా? మనకి అసలు ఏ రకమైన తత్వం ఉంటుంది లోన? అది పూర్తిగా ఎలా యాక్టివేషన్ అవుతుంది నేర్చుకుందాం. ఓకే, భగవంతుడు ఒక్క భగవంతుడు యొక్క స్వరూపాన్ని కెమెరా లాంచ్ చేసుకోండి వీలైన వాళ్ళందరూ కూడా. భగవంతుడు యొక్క స్వరూపాన్ని మనం ఒక్కసారి అర్థం చేసుకుంటే ఒక మనకి చూసే ప్రతి చూపులోనూ కూడా ఒక దివ్యత్వం ఉంటుంది. ఓకే, దివ్య చైతన్యం మనకు కనిపిస్తుంది. కెమెరా లాంచ్ చేసుకున్న అందరూ కూడా దివ్య చైతన్యం కనిపిస్తూ ఉంటది. దివ్య చైతన్యం కనిపించినప్పుడు ఒక మనకి తెలియకుండానే ఒక అనుభూతిని తీసుకుంటున్నాం. ఈ అనుభూతిని ఏమంటారంటే పూర్తిగా సిద్ధి స్వరూపాన్ని తీసుకుంటాం. భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, మనం విగ్రహాలను చూసినప్పుడు కానీ, గుడిలోకి వెళ్ళినప్పుడు కానీ ఒక దివ్యత్వాన్ని మనం తీసుకుంటున్నాం, దివ్య చైతన్యాన్ని తీసుకుంటున్నాం. ఈ దివ్య చైతన్యాన్ని మనం తీసుకుంటున్నప్పుడు పూర్తిగా ఏమవుతుంది అంటే ఆ చైతన్యంలో మనకి ఏం జరుగుతుందంటే మనలో ఉన్న శక్తి మనకు తెలుస్తుంది. ఇది ఎవరన్నా నమ్ముతారా? ఇది ఎవరన్నా నమ్ముతారా? ఒక పెద్ద లైట్ వెలుగుతుంది. ఓకే, ఒక 1000 క్యాండిల్ లైట్ వెలుగుతుంది బయట. ఆ కాంతిని నువ్వు చూడగలుగుతున్నావు. ఆ వెలుగంతా కూడా విస్తరించి ఉంది రూమ్ అంతా కూడా. నువ్వు చూడగలుగుతున్నావు. కానీ గుడ్డివాడు అది చూడలేడు. ఎందుకంటే తనకి నేత్రంలో అది చూసే శక్తి లేదు కాబట్టి చూడలేడు. నువ్వు చూస్తున్నావంటే నీ కంటి చూపు శక్తి ఉంది కదా నీకు. అలాగే భగవంతుడిని ఒక దర్శించాలి అంటే నువ్వు భగవంతుడు ఒక దర్శనాన్ని నీకు కావాలంటే ఆ స్థితిలో నువ్వు ఉంటేనే నీకు దర్శనం జరుగుతుంది. అప్పుడు మాత్రమే నీలో ఉన్న స్థితి బయటకు వస్తుంది. చాలా మందికి దైవం దగ్గరికి వెళ్ళినప్పటికీ ఒక అనుభూతి కలుగుతూ ఉంటుంది. పైకి ఒక శక్తి ఇలా అడుగు పూనకాల టైప్ లోను, తర్వాత వచ్చేసి ఒక వైబ్రేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఏంటి అంటే ఆ రెండు కూడా పూర్తిగా భిన్న ధృవాల్లో ఉన్నాయి. అంటే పూర్తిగా ఏంటంటే పాజిటివ్ గా ఉంది. ఈ హై పాజిటివ్ అయ్యేటప్పటికి ఏంటంటే రెండు కూడా కొట్టుకుని ఒక సంఘర్షణ ఏర్పడుతుంది. అదే మన శక్తి. ఇప్పుడు మనం చేసే పని అదే. మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నాం? ఇన్ఫినిటీలో 8 నెంబర్ సింబల్ తో పైనుంచి కింద దాకా అయస్కాంత శక్తిని పైనుంచి కింద దాకా తీసుకొచ్చి పైన కుండలి ద్వారా పైకి పంపించేస్తున్నాం. పంపించేసినప్పుడు ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ 1000 టైమ్స్ ఎక్కువ అయిపోయి మళ్ళీ మన బ్రహ్మరంధ్రం ద్వారా కిందకు వస్తుంది. కిందకు వచ్చినప్పుడు ఏమవుతుంది? మన శక్తి ప్రవాహం అంతా కూడా పైనుంచి కింద దాకా తిరుగుతూ ఉంటాయి. దాన్ని మీరు వైబ్రేషన్ అనొచ్చు, లేకపోతే ఏదన్నా అనవచ్చు, ఏదన్నా అవ్వచ్చు. కానీ దీని యొక్క శక్తిని మళ్ళీ పూర్తిగా విశ్వంలోకి విడిచిపెట్టి మళ్ళీ తీసుకుంటున్నారు. ఈ విశ్వంలోకి విడిచిపెడతాం మళ్ళీ తీసుకుంటామే ఇక్కడ మీరు చేసే ప్రక్రియ. ప్రతి ఒక్కళ్ళు ధ్యానం జరిగేటప్పుడు నాకు వైబ్రేషన్స్ వస్తున్నాయి అది ఇది అంటారు. కానీ ఈ ప్రక్రియ కన్నా ముందు ఇంకో ప్రక్రియ జరుగుతుంది. ఏంటి అంటే పూర్తిగా అయస్కాంత తరంగాలు మనలోకి 8 నెంబర్ సింబల్ రూపంలో తిరుగుతా 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 ఒకేసారి ఒక బాణం రూపంలో పైకి వెళ్ళిపోతాయి. పైకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒక 1000 టైమ్స్ లో ఎక్కువైపోయి మళ్ళీ మన కిందకి వస్తాయి. అప్పుడు మనం శక్తిధరంగా తీసుకుంటున్నాం. ఓకే, ఇదంతా ఒక ప్రాసెస్, ధ్యానంలో జరిగే ప్రాసెస్ ఇది. కానీ మనలో ఉన్న శక్తిని తెలుసుకుంటాం అలాగా. మన ఒక శక్తిని గుర్తించడం ఎలాగా? ఇది ఎవరి మీద ప్రయోగం చేయొద్దు. జస్ట్ మీకు చెప్తా. ఏంటి అంటే ఎంత పెద్ద గొప్పవాడు వచ్చి నీకు ఇది జరగదు అని మీరు చెప్తే దాన్ని ఎంత సెకండ్ కూడా తీసుకోవద్దు. అతను మంచి విషయం చెప్పాడా, మంచి జరుగుతుందని చెప్పాడా, మంచి తీసుకోండి. చెడు జరుగుతుంది అంటే అప్పుడు మీకన్నా అతను చిన్నవాడని గుర్తుపెట్టుకోండి. ఓకే, మంచి చేసేవాడు ఎప్పుడు కూడా మంచి చెప్తాడు కానీ చెడు చెప్పడు. ఇన్ కేస్ చెడు చెప్తున్నాడు అంటే అతను మీకన్నా చిన్నవాడు అని లెక్కలోకి వచ్చాడు అంతే. ఎవరికైనా అర్థం కాకపోతే హ్యాండ్ రైజ్ చేయండి. ఎప్పుడు కూడా మీకు కావాల్సిన పాజిటివ్ థింకింగ్ మాత్రమే తీసుకోండి. మీకు కావాల్సిన గుడ్ న్యూస్ ఎవరైనా చెప్తున్నారు, ఓకే గుడ్ న్యూస్ తీసుకోండి. అదే వేరే ఒకడు నీకు ఇది జరిగిపోతుంది అది జరిగిపోతుంది, వాడు మీకన్నా చిన్నవాడని గుర్తించండి అంతే. ఎందుకు మీకన్నా చిన్నవాడని గుర్తించాలి?
మీకన్నా చిన్నవాడు చెప్పిన పని జరగదు. ఎవరైతే హయ్యర్ సోల్ ఉన్నారో వాళ్ళు చెప్పిన పనే జరుగుతది. అక్కడ మీరు ఆడిని హయ్యర్ సోల్ కాకుండా ఆడు చిన్న పిల్లోడు బాలాత్మని మీరు గుర్తించినప్పుడు మీరు అనుకున్నది మాత్రమే జరుగుతది. వాడు అనుకున్నది జరగదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే మన యొక్క జీవితంలో చాలా జరుగుతా ఉంటాయి. కానీ జీవితంలో జరుగుతున్నప్పుడు ప్రతి సెకండ్ కూడా మనం ఎలా అనుకుంటాం అంటే ఇంతే అయిపోయింది, ఇంతే అయిపోయింది, ఇంకేం లేదు. ఇంకా నా జీవితం ఇదే లాస్ట్ అనుకుంటాం. కానీ అది కాదు. ఆ క్షణాన్ని విడిచిపెట్టండి అంతే. ఆ క్షణాన్ని మీరు విడిచిపెట్టేసి మీకు ఇష్టమైన పనిని మీరు ఎప్పుడైతే చేస్తా మొదలు పెట్టారో ఆటోమేటిక్ గా ఆ ఒక్క డిస్టర్బెన్స్ కూడా ఆటోమేటిక్ గా దానికి కాలం టైం తీసుకుని ఆటోమేటిక్ గా అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఎప్పుడు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. మీరు డిస్టర్బెన్స్ లో ఉన్నప్పుడు అసలు ఏమీ ఆలోచించకూడదు. అది మంచి అయినా చెడైనా రెండు ఆలోచించకూడదు. దానికి మైండ్ డైవర్ట్ చేసి పని మాత్రమే చేయాలి. మైండ్ డైవర్ట్ చేస్తే చాలా ఉన్నాయి. ఒక టీవీ చూస్తాం గానీ, ఒక సినిమా చూస్తాం గానీ, గేమ్స్ ఆడుకుంటాం గానీ, సింగింగ్ చేస్తాం గానీ, ఏదో ఒకటి డాన్స్ కానీ ఏదో ఒకటి. సంథింగ్. ఇది ఎప్పుడైతే మీరు హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఏంటి? మనలో ఉన్న శక్తి తరంగాన్ని పైకి లేపాలంటే ఏంటి? పాజిటివ్ థింకింగ్ తో ఎప్పుడైతే మీరు ఆలోచిస్తూ ఉన్నప్పుడు మాత్రమే పాజిటివ్ థింకింగ్ లో మీరు ముందుకెళ్తారు. శక్తిని తగ్గించే పదాలు ఏంటి? శక్తిని తగ్గించే విషయాలేంటి? శక్తిని తగ్గించాలంటే పూర్తిగా డిప్రెషన్ కానీ, ఏమి చేయలేనన్న బాధ గాని, దుఃఖం గాని, ఇయన్నీ కూడా లో ఫ్రీక్వెన్సీలోకి తీసుకొస్తాయి. అసలు లో ఫ్రీక్వెన్సీ ఏంటంటే, హై ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? మీరు ఇది జరగదు అని మీరు డిసైడ్ అయిపోయారంటే మీరు లో ఫ్రీక్వెన్సీలో ఉన్నారు. నేను చెయ్యగలను, చేస్తాను అన్నారంటే హై ఫ్రీక్వెన్సీలో ఉన్నారు. డిఫరెన్స్ ఇదే. హయ్యర్ లో ఉంటారా? లోయర్ లో ఉంటారా? నేనేమి చేయలేను, నేను ఇంతే, నా వల్ల ఏం జరగదు అని మీరు అనుకుంటున్నారంటే పదే మీరు అనుకుంటుంటే అది మీకు అలాగే జరుగుతుంది. ఎందుకంటే మీ యొక్క సోల్ ను కూడా మీరు గైడ్ చేస్తున్నారు. కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడు చెప్పుకుందాం మనం. ప్రతిసారి కూడా ఏదైతే మనం పదే ఇస్తున్నామో అదే చేస్తుందని చెప్పాం. అది ఒక థియరీ. ఇంకో థియరీ ఏంటంటే పదే మీరు ఒక మాటని పదే దీన్ని చేయలేను అనుకుంటే అది నిజంగా వాస్తవంలోకి వచ్చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అందు గురించి దయచేసి ఎవ్వరు కూడా హయ్యర్ ఫ్రీక్వెన్సీలో ఉంటాక మాత్రమే ట్రై చేయండి. లోయర్ ఫ్రీక్వెన్సీలోకి రావద్దు. మన ఒక శక్తి తరంగాలను గుర్తించండి ఫస్ట్. మనం ఈ రోజు ఏదంటే అది జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది? మనం మంచి విషయాలు చేసినప్పుడు, మంచిగా మాట్లాడినప్పుడు, మంచిగా ఆలోచించినప్పుడు, పాజిటివ్ థింకింగ్ గా ఉన్నప్పుడు మాత్రం. మంచి అంటే ఏంటి అసలు? ఎదటి మనిషికి మనం బాధ కలిగించకుండా మనం జీవించినప్పుడు అది మాత్రమే మంచి. చాలా మందికి మంచి ఏంటో చెడో కూడా తెలియదు. ఏంటంటే చాలా మంచి అంటే ఏదో చాలా దాన ధర్మాలు చేసేస్తాం, ఏదో చేసేస్తాం, అది చేసేస్తాం. ఇది కాదు మంచి అంటే. చిన్న చీమ కూడా హాని చేయకుండా బతుకుతున్నది మంచి విధానం. ఇన్ కేస్ మనకు తెలియకుండా రోజు మనకు తెలియకుండా కాళ్ళ కింద చాలా జీవరాశులు చచ్చిపోతాయి. తెలియక చేస్తే పర్వాలేదు. తెలిసి మరీ చేయకూడదు. ఇన్ కేస్. ఓకే. ఆ తర్వాత పూర్తిగా మన ఒక శక్తిపాతం ఎలా ఉండాలి అంటే పూర్తిగా పొద్దున్న లేసి నుంచి సాయంత్రం వరకు కూడా ఎక్కడ కూడా ఒక క్షణం కూడా ఏది బ్యాడ్ థింకింగ్ ఆలోచించకూడదు. బ్యాడ్ థింకింగ్ అంటే ఏంటి? బ్యాడ్ అంటే మనకు అవసరం లేని విషయాన్ని బ్యాడే. ఇలా జరగచ్చేమో, ఇలా జరుగుతాదేమో, ఇలా జరిగితే ఏం చెయ్యాలన్నా ఇయన్నీ కూడా అవసరం లేదు. మీకు ఏం కావాలి అది మాత్రమే ఆలోచించండి. మళ్ళీ ఆయన నా గురించి ఏమనుకుంటున్నారు? ఈయన ఏమనుకుంటున్నారు? అసలు వేరే వాళ్ళ గురించి థింకింగ్ చేయాల్సిన అవసరం మీకేమొస్తుంది? వేరే వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం ఏమొస్తుంది? ఎవరి గురించి ఎవరేం ఆలోచించక్కర్లేదు. మీకు కావాల్సింది మీరు చేస్తున్నారా లేదా? కానీ కుటుంబం, సంసారంలో నిర్వహణ చేసినప్పుడు ఆలోచించాలి కదండీ! ఆలోచించండి. వాళ్ళకేం కావాలో అది మాత్రం చేసి పెట్టండి. వాళ్ళకేం కావాలో వాళ్ళు మీ దగ్గర నుంచి ఏం కోరుకున్నారో అది మాత్రం ఇచ్చి ఊరుకోండి అంతే. ఇక్కడ మాత్రం ప్రతి నిమిషం కూడా ఎవరితో కలిసి ఉండాలి మీరు. మీలో ఉన్న పరమాత్ముడితో కలిసి ఉండాలి.
మీలో ఉన్న పరమ చైతన్యంతో కలిసి ఉండాలి. అప్పుడు మాత్రమే మీ శక్తి బయటకు వస్తూ ఉంటది. ఈ రోజు నాకు జలుబు, వాయిస్ సరిగ్గా రాలేదు క్లాస్ మొదలు పెట్టేటప్పుడు. ఇప్పుడు చూడండి మళ్ళీ ఇంకో క్లాస్ ఉంది నాకు. అంటే ఇక్కడ ఏంటి అంటే మనం నేను నాకు జలుబు పెట్టింది కదా ఈ రోజు నాకు మాట వస్తుందా లేదా అని చెప్పేసి మనం కూర్చుందామంటే అది మానవుడిగా ఆలోచించినప్పుడు. ఒక మహర్షిగా ఆలోచిస్తే ముక్కు లేకపోయినా సరే చెప్పాలి, నోరు లేకపోయినా చెప్పాలి, నాలుక లేకపోయినా చెప్పాలి. ఎందుకు అంటే ఇక్కడ ఈ రోజు ఈ సబ్జెక్ట్ అవసరం. ఇదే విషయం పొద్దునుంచి ఎంతమంది ఆలోచించారు చెప్పండి. అంటే ఆ అంతమంది కోసం ఏదో రూపంలో మాస్టర్స్ ఇస్తారు. ధ్యానం వల్ల ఏమొస్తుంది అంటే ఈ రోజు నేను చెప్తున్నా ధ్యానం వల్ల ఏమొస్తుంది అంటే మీకు ఏది కావస్తుంది మీ జీవితంలో ఏది మీరు అనుకున్నారో అవన్నీ వస్తాయి. కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా దాన్ని మీరు అనుభవిస్తూ పూర్తిగా బయటికి రావాల్సిన అవసరం లేదు. ఏంటది? ఎంతసేపు నేను అన్న భావన విడిచిపెట్టేసి నాకు ఇది జరగాలని చెప్పి అసలు మీకు ఏది జరగాల్సిన అవసరం లేదు ఇక్కడ. మీరు సాధన, ఆచరణ ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతే విశ్వం మీకు దాసోహం అవుతుంది. యూనివర్స్ మీకు దాసోహం అవుతుంది. ఎందుకో చెప్పమంటారా? మనం అందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. చిన్నగా పెద్దగా అందరూ కూడా ఒక యూనివర్స్ తో కనెక్ట్ అయిన మాస్టర్సే. ఇక్కడ హయ్యర్ మాస్టర్ లోయర్ మాస్టర్స్ లేరు, రెండే ఉన్నాయి. మీరు విశ్వంతో కలిసి పనిచేస్తున్నారా, మీరే విశ్వం అని గుర్తించారా, లేదా మీరు విశ్వంలో ఉన్నాను అనుకుంటున్నారా? రెండే మాస్టర్స్. విశ్వంలో ప్రతి ఒక్కళ్ళు ఉంటారు, ప్రతి మానవుడు విశ్వంలోనే ఉన్నాడు. కానీ నేనే విశ్వం అని గుర్తించినోడు నిజమైన మాస్టర్. అందుకే పదే పదే సార్లు చెప్తున్నాను నేను, ప్రతి ఒక్కరిని మాస్టర్స్ అని సంబోధించకండి. ఎవరు మాస్టర్? ఆచరించిన వాడు మాస్టర్. మీకు సరికాకుండా ఇన్ఫర్మేషన్, తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి తప్పుడు మెసేజ్లు పెట్టి అవి చేసి ఈ చేసి ఇది చేస్తానంటే వాళ్ళని విడిచిపెట్టండి. మీ టైం వేస్ట్ చేసి మాస్టర్స్ ని పక్కన పెట్టండి. మీరు ఎవ్వరితోనూ కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీతో మీరు ఉన్నప్పుడు డైరెక్ట్ కనెక్టింగ్ టు యూనివర్స్, విశ్వ చైతన్యాన్ని గుర్తించవచ్చు. ఈరోజు పరిస్థితి ఏంటో తెలుసా? ఎవరిని ఎప్పుడు ఏ క్షణాన ఏ మాస్టర్ తో మీరు ధ్యానం చెయ్యాలంటే ఆ మాస్టర్ ని ఎంతో ప్రేమగా ఆహ్వానించండి, వచ్చి కూర్చొని నా పక్కన ధ్యానం చేయమని. ఆటోమేటిక్ గా మాస్టర్ వచ్చి కూర్చుని శక్తి ఇచ్చారు మానవుడికి. ఎప్పటి నుంచి ఇచ్చారు? ఈ 3 రోజుల క్రితం ఈ శక్తి భూమండలం మీదకి వచ్చింది. ఏంటి ఆ శక్తి? ఏ క్షణాన్న ఏ మాస్టర్ తో మీరు కనెక్ట్ అవ్వాలనుకుంటే ఆ మాస్టర్ ని పిలిచి ఎంతో ప్రేమపూర్వకంగా పిలవాలి. ఇప్పుడు ఉదాహరణకి పత్రిసారిని పిలవాలి. నేను చేసే ఈ ధ్యానంలోకి ఎంతో ప్రేమగా ఆహ్వానిస్తున్నాను. శ్రీ బ్రహ్మ ఋషి సుభాష్ పత్రిజీ, మీతో నాకు ధ్యానం చేయాలనిపిస్తుంది, దయచేసి నా దగ్గరికి రండి. కథం అంతే, వచ్చి కూర్చుంటాడు ఆయన. పత్రిసారే కాదు, ప్రపంచంలో మీకు పేరు తెలిస్తే చాలు మాస్టర్ తో కనెక్ట్ అయిపోవచ్చు. అంత శక్తి మనకుంది. ఎంత ఉందంటే అన్లిమిటెడ్. లిమిట్స్ ఎన్నో ఏంటి? లిమిట్ అంటే ఏంటి? పూర్తిగా పరిమితి. ఆ పరిమితి కాదు, మనకి అన్లిమిటెడ్ అయిపోయింది మన శక్తి. ఎందుకు అయిపోయింది అంటే సృష్టితో మనం ఏకమైపోయాము. ఈ రోజు మీరు అనుకున్నది ప్రతి విషయం ఇక్కడ క్లాస్ లో వస్తుందంటే సృష్టి మీ మాట వింటుంది. ఈ రోజు పొద్దు నుంచి మీరు అనుకున్న మాటలు ఈ క్లాస్ లో వచ్చినాయి, హ్యాండ్ రైట్ చేయండి ఎవరన్నా. మీరు అనుకున్న ఏ క్లాస్ వచ్చిందంటే
అంటే మీ మాట సృష్టి ఉంటుంది ఇక్కడ. అంటే ఏంటి? మీరు ప్రతి ఒక్క మాట కూడా సృష్టి ఉంటుంది ఇక్కడ. మీకు కావాల్సిన ప్రతి ఒక్క చర్యని కూడా చేస్తాకి విశ్వం సిద్ధంగా ఉంది. కానీ మనం ఏం కోరుకుంటున్నాం అంటే, ఇంకా నేను లో ఫ్రీక్వెన్సీ మాస్టర్‌ని. నాకు ఇంకా తెలీదు ఇంకా. డోంట్ అసలు ఎవ్వరికీ ఏమి తెలీదిక్కడ. నాకు కూడా ఏమి తెలీదు. మీకు చెప్పనా? ఈరోజు నాకు కూడా ఏమి తెలీదు. తెలియాల్సిన అవసరం లేదు. మన పనిని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలంతే. ఇక్కడ ధ్యానం నేను చేసుకుంటున్నా. పర్సనల్‌గా నా ధ్యానం నేను చేసుకుంటాను. ఎవరన్నా ఫోన్ చేసినప్పుడు కళ్ళు మూసుకుంటా. కళ్ళు మూసుకున్నప్పుడు మాస్టర్స్ వీళ్ళకి సహాయం చేయమన్నప్పుడు ఆళ్ళకి కావాల్సింది ఆళ్ళకి ఆన్సర్ వచ్చేస్తుంది. మనకు సంబంధం లేదది. ఇక్కడ కూర్చుంటాం. ఇక్కడ కూర్చున్నప్పుడు ధ్యానం చెప్తాం. మాస్టర్స్ ఇక్కడ వీళ్ళందరికి కావాల్సిన జ్ఞానాన్ని మనకివ్వండి అంటే, క్లాస్ రూపంలోనో, మెడిటేషన్ రూపంలో ఇస్తాం. ఇది కూడా మనకు సంబంధం లేదు. మనకి ఏదయ్యా సంబంధం అంటే, మనం చేసే కార్యం మాత్రమే. మనం చేసే పని మాత్రమే ఇక్కడ ముఖ్యం. ప్రెజెంట్ మైండ్‌తో ఉండాలి. ప్రతి ఒక్కళ్ళకి కూడా కుదిరితే మనం సాయం చేయాలి. కుదరకపోతే మాట్లాడి కూరుకోవాలి. చాలా మంచి పని. తప్పుడు గైడెన్స్ గాని, వేరే వాళ్ళకి మనకు తెలియని విషయాలు వేరే చెప్పేస్తాం గాని, మనకి కన్‌ఫ్యూజ్ మైండ్‌లో మనం ఉండి వాళ్ళని కన్‌ఫ్యూజ్ చేస్తున్నామంటే, ఇది దీనికి భారీగా అంటే అసలు రెట్టింపు నష్టపోతారు. నాకు ఈ రోజుకి కూడా చెప్తాను నేను. నాకేమీ తెలీదనే చెప్తాను. నాకు నిజంగా ఏమీ తెలీదు. ఆ సమయానికి మీకేం కావాలో వస్తదంతే. అది ఎలా వస్తదో కూడా తెలీదు. అంటే మనలో అంత తెలియని శక్తి ఉంది మనలో. అది అన్‌లిమిటెడ్ శక్తి ఉంది. అది మన పరిమితం చేసేనంటే నేనింతే. నాకేం తెలుసు పెద్ద గొప్పవాడినేముంది గణేష్‌నే కదా నేను. జస్ట్ అనుకున్నానంటే ఆ ఫ్రీక్వెన్సీకెళ్ళిపోతాం మనం. నాకు అన్నీ తెలుసు విశ్వం అంతా నేనే వ్యాపించానన్నప్పుడు మనం ఆ ఫ్రీక్వెన్సీకెళ్తాం. మీకు ఏది కావాలి? ఎవరితో కనెక్ట్ అవ్వాలి మీరు? ఇంకా యూట్యూబ్‌లో చూసి, ఆ యూట్యూబ్‌లో చెప్పే మాస్టర్స్‌కే కనెక్ట్ అవుదామా? అసైనింగ్ మాస్టర్స్‌కి కనెక్ట్ అవుదామా? ఈ భూమి యొక్క తత్వాన్ని మార్చే మాస్టర్స్‌కి కనెక్ట్ అవుదామా? ఇప్పుడు ఈ గణేష్ చేసే పనులు గాని, గణేష్ చెప్పే క్లాసెస్ గాని మీకు ఈ రోజు అర్థం కాకపోవచ్చు. ఇంకో 30 సంవత్సరాల తర్వాత ఇదే క్లాస్ కోసం కొన్ని లక్షల మంది ఎదురు చూస్తారు. ఎందుకు అంటే, ఆ రోజుకి కూడా కావాల్సిన జ్ఞానం ఈ క్లాస్‌లో ఉంది. ఇందాక నాకు చూపించారు మొత్తం. నెక్స్ట్ ఏం జరగబోతుందో అన్నది. నేను చెప్పను కూడా. ఎందుకంటే నాకే భయమేసింది. అంటే ఏంటి అంటే, భూమి యొక్క పరిధి ఎలా పెంచుకుంటుంది? ఏంటి పరిస్థితి? అంటే ఇక్కడ ఏంటి అంటే, ప్రతి నిమిషం కూడా మనం ఏం చేయాలి? సాధన చెయ్యాలి. మనకేం కావాలో దాన్ని మాత్రం క్రియేషన్ చేసుకోవాలి. ఏది పడితే అది క్రియేషన్ అవసరం లేదు. నిజంగా ఆనంద స్థితిలో మనం ఉంటున్నామా? నిజంగా ఆనందాన్ని మనం వ్యక్తం చేస్తున్నామా? మీరు మాట్లాడారు కదా! బానే ఉందండి. మీరు ధ్యానం చేయించారు కదా! నేను ధ్యానం చేయించాను, మాట్లాడాను 10 నిమిషాలు మాత్రమే. 23 గంటలుంది ఇంకా. 23 గంటలు ఎవరు ధ్యానం చేపిస్తారు? ఎవరు మాట్లాడతారు? ఎందుకు డౌన్ ఫ్రీక్వెన్సీ‌లోకెళ్తున్నారు? గణేష్ గారు వారం రోజులు క్లాస్‌లోకి రాకపోతే మొత్తం 40 మందొచ్చే క్లాస్‌కి 30 మందికి, 17 మందికి ఎందుకు పడిపోతుందిక్కడ? ఎందుకు అంటే ఆయన దగ్గర ఏదో శక్తుంది. అదేదో ఇందాము. మన దగ్గర ఏమీ లేదనుకుంటున్నారిక్కడ. ఇక్కడ ఇదే గణేషు ఒక్కడితో ఉన్నాడంటే ఏం చేయలేడు. మేమందరం వచ్చిన వలన శక్తి ఏకమైందని తెలుస్తది. అంతే గదా! ఇప్పుడు ఇదే గణేష్ ఒక్కడే ఉన్నాడిక్కడ. ఒక్కడే వేరే వాళ్ళకి క్లాస్ చెప్తున్నాను. అప్పుడేమైంది? ఆవిడ శక్తి ఎవరైతే వింటున్నారో వాళ్ళ శక్తి, నా శక్తి ఒకటే అయిందంతే. ఇక్కడ ఇంతమంది ఉండేటప్పటికి ఆ శక్తి ప్రవాహం పెరుగుతుందక్కడ. హై ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. దానివల్ల మనకి క్లాస్ బావుంటం గాని, మన సబ్జెక్ట్ నేర్చుకుంటం గాని జరుగుతుంది. అంతేగాని ఒకళ్ళ వల్లే జరుగుతుందన్నది కాదిక్కడ. ఏంటంటే మనం పూర్తిగా సంపూర్ణంగా నేను అన్న భావన ఉండాలి. ఎక్కడుండాలి? మన లోనుండాలి. మనం చేసే పనిలో ఉండాలి. కానీ బయటికి ప్రెజెంటేషన్ చెయ్యొద్దు. నేనే చేశాను. నా వల్లే పని మాత్రం చేసేటప్పుడు నా పనేందో చెయ్యాలి. అంత సిన్సియర్‌గా చెయ్యాలి. ఇప్పుడు పిరమిడ్ కడుతున్నాను. నా పిరమిడ్డేనే కడుతున్నాను నేను. నా పిరమిడ్డేనే కడుతున్నా. ఇల్లెలా కట్టుకున్నా అలాగే నా పిరమిడ్డేనే కడుతున్నాను. కానీ అక్కడ చేసిన తర్వాత నాకు ఆ భావన అవసరం లేదు.
జరిగిపోయింది అంతే. అందరి ద్వారా జరిగింది అంతే. అందరు డబ్బులు ఇష్టం వల్లే జరిగింది. ఒక్కడినే అయితే కట్టేత్తలేదు కానీ కట్టేటప్పుడు మాత్రం నా పిరమిడే అంటే నా పిరమిడ్ అనేటప్పుడు నా ఇల్లు ఎలా కట్టుకుంటున్నానో, నా ఇంట్లో ఎంత మంచి క్వాలిటీ సరిచేస్తున్నానో అన్ని రకాల వేసి కడుతున్నాం కాబట్టి అప్పుడు నాది అన్న భావంతో కట్టాలి. తర్వాత చేసేసిన తర్వాత మనందరం చేసే అన్న భావం చెప్పాలి. ఎప్పుడైతే ప్రతి దానికి నేనే చేశాను, నేనే చేశాను. ఎవరు గుర్తించాలి నిన్ను ఫస్ట్? ఎవరు గుర్తించాలి మమ్మల్ని? విశ్వం గుర్తించాలి. విశ్వ చైతన్యం గుర్తించాలి. ప్రతీదీ కూడా గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ప్రతీదీ కౌంట్ అవుతుంది ఇక్కడ. ఎలా కౌంట్ అవుతుంది? ఎవరి ద్వారా కౌంట్ అవుతుంది? అది కూడా మీ ద్వారానే. ప్రతి సెకండ్ కౌంట్ అవుతుంది. ఎలా కౌంట్ అవుతుంది? మీ ద్వారానే. మీరు ఆలోచించే ప్రతీదీ కూడా ఇక్కడ మీ దివ్య చక్షుల లోనకెళ్తుంది. ఎలాగెళ్తుంది? నేను ఈ రోజంతా మంచి పనులు చేశాను. ప్లస్. ఈ రోజంతా చెడు చేశాను. మైనస్. ప్లస్సు, మైనస్ 2 మాత్రమే ఉంది. మీరు 100 మందికి భోజనం పెట్టారు. లాస్ట్ ఒక 10 మందికి భోజనం పెట్టలేకపోయారు. అక్కడ అయిపోయింది. 10 మందికి భోజనం పెట్టలేదు. 100 మందికి మంచి భోజనం పెట్టినోళ్ళు 10 మందికి పెట్టలేదు. అది జరగదు ఆ పని. ఎందుకంటే అనుకోకుండా కొన్ని జరుగుతాయి. కానీ ఈ రోజు కడుపు నిండా 100 మంది తిన్నారు కదా అని చెప్పేసి కరెక్ట్‌గా అనుకోండి. అంతేగాని అదే భోజనం 100 మందికి భోజనాలు ఈ 150, 110 మందికి సెట్ చేసేస్తే సరిపోతుంది కదా అంటే ఇక్కడ కడుపులో ఇది కడుపు నిండా ఎవరికైనా అన్నం పెట్టలేదు. ఆడు బాధపడ్డప్పుడు మీరు 100 మందికి భోజనం పెట్టిన ప్రతిఫలం దక్కదు. అప్పుడు ఏం చేయాలి? దాన్ని అడ్జస్ట్‌మెంట్ చేస్తాం కాదు. కడుపు నిండా భోజనం పెడుతున్నామా లేదా? అది ఇద్దరికి పెడుతున్నామా? 10 మందికి పెడుతున్నామా? మీరు లక్షల మందికి ఏం పెట్టక ఒకడికైనా కడుపు నిండా భోజనం పెట్టామా లేదా? పాయింట్ అది. చాలా మంది అంటారు. మా ఇంట్లో అసలు బయటికి పంపించరండి. ధ్యాన ప్రచారంలో పాల్గొనాలని కోరిక ఉందండి నాకు. ఓకే. ఉంది. నీకు తెలిసినోళ్ళు ఎవరో ఒకళ్ళు ఉన్నారు కదా! నేను ధ్యానం చేస్తున్నాను. ఇలా జాయిన్ అవ్వండి. ఇలా ధ్యానం చేసుకోండి. మెడిటేషన్ చేసుకోండి. నేను రోజు నాకు ఖాళీ ఉన్నప్పుడు ఫోన్ చేసి చెప్తా. మీరిలా మెడిటేషన్ చేసుకోండి. స్పిరిచ్యువల్ రియాలిటీ అని ఒక వీడియో ఉంటది. అది పంపించండి. చేసుకోండి అని చెప్పండి. అది కూడా ధ్యాన ప్రచారమే. ఎందుకు ప్రతిసారి మనం ఏమనుకుంటామంటే, నా కష్టమే తీరలేదు కదా! ప్రతి వాడి కష్టం నేనెందుకు తీర్చాలంటాం. నా కష్టం అన్నది ఇక్కడ నీ ఒక్కడి సింగిల్‌గా లేదిక్కడ. కష్టం అన్నది సింగిల్‌గా లేదిక్కడ. అందరితో కలిసి మాత్రమే ఉంది. ఎవరైనా ఆర్థిక పరిస్థితిలో ఉన్నప్పుడు, మనకు కుదిరిన ఆర్థిక సామర్థ్యంతో మనం సహాయం చేసినప్పుడు మాత్రమే మన ఆర్థిక పరిస్థితులు బాగుపడతాయి. ఎవరికైనా జ్ఞానం లేనప్పుడు, మన దగ్గరున్న జ్ఞానాన్ని పంచినప్పుడు మాత్రమే మనకు జ్ఞానం వస్తుంది. పంచితే పెంచబడుతది. ధనాన్ని పూర్తిగా ఖర్చు పెడితే ధనం తగ్గిపోతది. కానీ జ్ఞానం అన్నది పంచితే పెంచుతా ఉంటది. నేను టోటల్‌గా జీరో చేసుకుంటాను. నా దగ్గర ఏముండదు. ఈ రోజొచ్చింది ఈ క్షణంలో మీకు చెప్పేసి వదిలేస్తానంతే. మరి నాకేమన్నా మర్చిపోతున్నానా నేను? మీరు ఎన్ని క్లాసులైనా చెక్ చేసుకోండి. నేను చెప్పిన క్లాస్ మళ్ళీ చెప్పను నేను. కొన్ని కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను గాని ఇంపార్టెంట్ పాయింట్స్. నేను చెప్పిన క్లాస్ నేను చెప్పను. నా కోరిక అదే. ఫస్ట్‌లో అదే అడిగా. 5 సంవత్సరాల క్రితం. ఒక సంవత్సరం చేసిన తర్వాత పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయాను. క్లాసులు చెప్పేసాను అప్పటికే. ఆ తర్వాత అర్థమైంది. చెప్పి క్లాసులు చెత్త క్లాసులు చెప్తా. పనికొచ్చే క్లాసులు చెప్తలేదు. పనికొచ్చే క్లాసులంటే ఒకసారి చెప్పిన క్లాస్ ఇంకోసారి చెప్పొద్దు. ఫ్రెష్‌గా టీ పెట్టుకు తాగుదామా? ఫ్లాస్కోలో పోసి తాగుతామా? ఫ్లాస్కోలో ఎందుకు? ఫ్రెష్‌గా టీ పెట్టుకు తాగుదాం. మంచిగా పాలేసుకొని. ఇది కూడా అంతే. ఆ క్షణానికి ఈ రోజుకి ఏం కావాలో నాలెడ్జ్ తీసుకొని ముందుకెళ్తాను జీవితం. ఇంకా నేను ఇది చేయలేదు, అది చేయలేదు. అది కాదు విషయం. నువ్వు ఆ గతాన్ని మర్చిపో. ఈ క్షణం నువ్వేంటి? ఈ క్షణం నువ్వు ఒక దివ్య శక్తి. ప్రతి ఒక్క మానవుడికి మీ యొక్క ఆది పరాశక్తి ఒక చైతన్యంతో కనెక్ట్ అయి ఉంటాడు. అర్ధనారీశ్వర తత్వం అంటే ప్రతి ఒక్క మనిషిలోనూ ఉంది. రైటు, లెఫ్ట్ ఎలా ఉందో పార్వతి, పరమేశ్వరులు ఇద్దరు కలిసి మీలోనే ఉన్నారు. ఆది పరాశక్తి మీలోనే ఉంది. అంత శక్తి మీలో ఉన్నప్పుడు మీరు చిన్న చిన్న విషయాలకు భౌతిక భయపడతారా? లేకపోతే ప్రతి దానికి ధైర్యంగా ముందుకెళ్తారా? వాళ్ళు డిస్టర్బెన్స్ చేశారు. వీళ్ళు డిస్టర్బెన్స్ చేస్తాకి వాళ్ళున్నారు.
మీరు డిస్టర్బ్ అవుతారు మీరు ఉన్నారా? ఇప్పుడు ప్రతి వారం, ప్రతి శుక్రవారం 4, 5 సినిమాలు రిలీజ్ అవుతాయి. మీరు ఏ సినిమాకి వెళ్తారు? 10 మంది బాగుంది బాగుంది అని చెప్తే నిజంగా బాగుందమ్మా అని చెప్పి ఒక సినిమా టికెట్ బుక్ చేసుకుని వెళ్తారు మీరు. కానీ 4 సినిమాలకి వెళ్ళరుగా. ఇది కూడా అంతే. 4 రకాలు కాదు, 100 రకాల మనుషులు ఉంటారు. 100 రకాల మనుషుల్లో మీకు ఎంత మంది అవసరం ఉన్నారో అంత మందితోనే మాట్లాడండి. ఇన్ కేస్ మీ యొక్క అదృష్టం బాగున్నది ఎవడ పని చేస్తుంది 100 మందిలో, అది ఇంకా గొప్ప అదృష్టం. అందరినీ డీల్ చేసి ప్రశాంతంగా మీరు ఉండండి. ఎవరితో మాట్లాడి మనం డిస్టర్బెన్స్ తెచ్చుకుంటాం కన్నా మౌనంగా ఉండడం చాలా బెస్ట్ పద్ధతి. ఇంకోటి ఏంటంటే, ప్రతిసారి వాళ్ళు ఏదో చేస్తారు, వీళ్ళు ఏదో చేస్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే బాగుంటది, ఇవన్నీ మానేయండి ఫస్ట్. మీరు ఫస్ట్ నుంచి మెడిటేషన్ లో ఉన్నారుగా, ప్రజెంట్ రోజు మెడిటేషన్ చేస్తున్నారు కదా, మీ శక్తితో ఏం చేస్తారు మీరు? మీరు క్రియేషన్ చేస్తున్నారా లేదా? ఇంకా ఆర్థిక పరిస్థితి ఎందుకు ఇలాగ ఉన్నాయి? మాస్టర్స్ కూర్చోబెట్టింది, లక్ష్మీదేవిని కూర్చోబెట్టిన అమ్మ లక్ష్మీదేవి చెప్పు, నువ్వు ఏది చెప్తే అది చేస్తా సిద్ధంగా ఉన్నాను, నాకు ధనం కావాలి. ప్రేమతత్వం కనెక్ట్ అయిందా? మహావతార్ బాబాజీ రా, నువ్వు అసలు నాకు ప్రేమతత్వం అంటే ఏంటో నేర్పించు. ఇంకా దెయ్యాలు గట్ట భూతాలు భయం ఉందా? హనుమంతుడిని కూర్చోబెట్టింది అంతే. ఇంకా మీకు ధ్యానంలో ఇంకా ఎదగాలని కోరుకుందా? పత్రిజీని కూర్చోబెట్టండి అంతే. ఇంకా ఏమన్నా జీవితంలో ఇంకా అది కాదు సరికాని భయం, ఒక్కోటి దేవతలను తీసుకొచ్చి కూర్చోబెట్టండి అక్కడ అంతే. వాళ్ళతో కలిసి ధ్యానం చేయండి అంతే. ఇంకా అంతసేపు భౌతిక మాస్టర్ గణేష్ గారు చెప్పారా, లేకపోతే వాళ్ళు చెప్పారా, వీళ్ళందరూ చెప్తానంటారు భౌతిక మాస్టర్స్, వీళ్ళతో ఉపయోగం ఉంది? మీకు ఇన్ని క్లాసులు చెప్పినా సరే నేను కనెక్ట్ అవ్వాల్సింది అక్కడే కదా. అదైతే పట్టుకునేది వాళ్ళనే పట్టుకుంటే బెస్ట్ కదా. నన్ను పట్టుకుంటే ఏమొస్తుంది? నన్ను అంటే నేను ఒక్కటి కాదు ఇక్కడ. డిపెండింగ్ ఎవరి మీద వాళ్ళు. మన సోర్స్ ని పెంచాలంటే కనెక్టింగ్ టు సుప్రీం కాన్షియస్నెస్. ఈ అనంత కోటి విశ్వం అంతా కూడా ఒక చైతన్యంతో మొదలవుతుంది. ఈ చైతన్య శక్తి ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటది. ఆ చైతన్య శక్తిని పట్టుకోవాలంటే అదే ఫ్రీక్వెన్సీలో మనం ఉండాలి. ఆ ఫ్రీక్వెన్సీలో మనం ఉండాలంటే ప్రతి ఒక్క సెకండ్ కూడా ఎలా ఆచరించాలి మనం. ఇంకా వీళ్ళ గురించి వాళ్ళ గురించి, వాడేదో మెసేజ్ పెట్టాడు, ఈ క్లాస్ లో జాయిన్ అవ్వమని, నా క్లాస్, ఎందుకు ఇన్ని క్లాసు, నా తలకాయ క్లాసులు. ఒకటే క్లాసు, మీతో మీరు ఉన్నారా లేదా? ఈ రోజు చెప్తున్నాను నేను డబ్బుల కోసం మాత్రమే క్లాసులు చెప్తున్నాను. ఎందుకు అంటే నాకు పిరమిడ్ కడతా డబ్బులు కావాలి. ఇప్పుడు మళ్ళీ తర్వాత కూడా డబ్బులు క్లాసులు పెడుతున్నాను నేను. అక్కడ కన్సెషన్ కావాలి నాకు డబ్బులు. కానీ నిజంగా అయితే ఒకటి అంటే, నేను అబద్ధం రాదు నాకు, నేను చెప్తున్నాను. నిజంగా అయితే నేను మొన్నటి క్లాసులతో నేను క్లాసులు ఆపేద్దాం అనుకున్నాను. కానీ మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ డబ్బుల కోసమే క్లాసులు పెడతాను. ఎందుకు అంటే నాకు ఆ కన్స్ట్రక్షన్ డబ్బులు కావాలి నాకు. 18 లక్షలకి దగ్గర దగ్గర 5 లక్షలు ఎంత వచ్చింది. ఇంకా బోల్ డబ్బులు కావాలి నాకు. ఏదో రూపాన్న అక్కడ ఆ ప్రక్రియ కొనసాగించాలి. అంటే అప్పుడు దాకా నా ముఖాన్ని మీ అందరికి చూపించి అక్కడ ఆ పని చేసి పెడతాను. ఎప్పుడు గుర్తు పెట్టుకోని అవసరం ఏంటి? ఇక్కడ నాది అన్నది లేదు, నేను అన్నది లేదు, ఎవరికి ఏది లేదు. ఇక్కడ గుర్తు పెట్టుకో, మనం విశ్వం వర్క్ చేస్తా కూర్చోం. ఈ రోజు మీరు ఈ క్లాస్ వింటున్నారంటే విశ్వ చైతన్యంలో మీరు కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి వింటున్నారు. ప్రతిసారి మీరు ఏమంటారు, నాకు కష్టం వచ్చింది, నష్టం వచ్చింది. మీరు రోజు శ్వాస పీలుస్తున్నారు కదా, శ్వాసకి మీరు ఏమి ఇచ్చారు? మీ హార్ట్ బీట్ కొట్టుకుంటుంది కదా, హార్ట్ బీట్ కి మీరు ఏమి ఇచ్చారు? ప్రతిసారి మీకు మంచినీళ్ళు తాగినప్పుడు, దాహం వేసినప్పుడు మంచినీళ్ళు వస్తున్నాయి, మంచినీళ్ళకి ఏమి ఇచ్చారు మీరు? మీకు నడుస్తే కాళ్ళు ప్రతిసారి నడిపిస్తున్నాయి కదా మిమ్మల్ని, మీకు ఏమి ఇచ్చారు? ఒక్కరోజు మీ కాలు ఆగిపోతే పరిస్థితి ఏంటి? శ్వాస ఒక సెకండ్ ఆగితే పరిస్థితి ఏంటి? అంటే యూనివర్స్ అంత ఇస్తున్నప్పుడు మన యూనివర్స్ కి ఏమి ఇచ్చాం? ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి అంతే. యూనివర్స్ కి మీరు ఏమి ఇచ్చారు? నేనైతే నా ద్వారా అయితే ఎప్పుడు చెప్పకూడదు చెప్పాలి, కానీ ఇప్పుడు చెప్పాలి కూడా చెప్తాను. నా ద్వారా అయితే మినిమం లో మినిమం ఒక 600 మంది మాస్టర్స్ ని పర్సనల్ గా ఇలా మాట్లాడి బాగు చేసిన వాళ్ళు ఒక 600 మంది మాస్టర్స్ ఉన్నారు.
ప్రాబ్లమ్స్ వచ్చి మినిమంలో ఒక 1000 మంది ప్రాబ్లమ్స్ బయటికి తీసుకొచ్చాను. నేను మాట్లాడి ఇంకా తెలియకుండా నాకు తెలియకుండా కొన్ని లక్షల మంది ఒక వీడియో ద్వారా ఏదో రూపంలో కంపల్సరీ ఏదో ఒక జ్ఞానాన్ని అందుకుని వాళ్ళు బయటకు వస్తున్నారు. ఈరోజు ఈ గణేష్ అన్నవాడు లేకపోయినా సరే ఇంకో 10 సంవత్సరాలు అయితే చెప్పుకుంటాం. చాలు. అంటే ఇక్కడ ఏంటి అంటే మనం చేసే పని మాత్రమే కనిపించాలి. మనకు కనిపించకూడదు. ప్రతి సెకండ్ కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, నీకు గొప్ప పేరొచ్చినా, నాకు ఇక్కడ గొప్పలేమి లేవు. ఒకటే ఉంది. ఒకటి ఏంటంటే కాన్షియస్‌నెస్. సుప్రీం కాన్షియస్‌నెస్ అంటే. ఆ చైతన్యంలో, ఆ ప్రవాహంలో మనం ఉన్నాం అంతే. మనల్ని అందరిని కూడా ఒక ఎంప్లాయీస్‌గా యూనివర్స్ తెచ్చుకుంది ఇక్కడ. ఎంప్లాయీస్‌లా పని చేద్దామా? లేదు అని చెప్పి ఈ భౌతిక జీవితంలో పడిపోయి అది, ఇది నీకు పదే పదే ఒక ప్రాబ్లమ్ రిపీట్ అవుతుందంటే, ఆ ప్రాబ్లమ్ నేర్చుకోవాల్సిందుంది. నేను అన్నది విడిచిపెట్టే ఫస్ట్. నువ్వు విశ్వంతో కనెక్ట్ అవుతావు. నీ వంతు పని ఏం చేస్తావు? ఓకే. నేను క్లాసులు చెప్పలేను. కో-హోస్ట్. నేనేమి చేయలేనండి. ఓకే. ఇదే మెసేజ్ నీకు తెలిసిన వాళ్ళందరికి ఫార్వర్డ్ చేయి. నేను ఇంకేం చేయలేకపోతున్నానండి. ఓకే. నీ వాయిస్‌తో నలుగురినన్నా మార్చు. ఇంకా నాకసలు జ్ఞానం చేతన రావట్లేదు. నలుగురికి నేర్పించు నీకు ఆటోమేటిక్‌గా జ్ఞానం వస్తది. ఆటోమేటిక్‌గా ఇయన్నీ చేసినప్పుడు మాత్రమే మనం ముందుకెళ్తాం. ఇది మనలో ఉన్న శక్తులు. నేను మా ఇంటికి, మీరు మీ ఇంటికి. ఓకే. ఎవరైనా మాట్లాడిపోతే హ్యాండ్ రైజ్ చేయండి. లేకపోతే నేనెళ్ళిపోతాను. మీరెళ్ళిపోండి. ఓకే. బై. థాంక్ యూ. జై హో పత్రి.